78 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుండి నిత్యము నరకం అనుభవిస్తున్నాం. అదృష్టపోతే ఒక మంచి ప్రధానమంత్రి, ఒక మంచి ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు ఒక 3 రోజులనే శరణాగతి మమ్మల్ని కాపాడండి, మేము బతకలేము అనేది పెట్టారు. ఎక్కడ కూడా మన ప్రభుత్వము ప్రతీకార చర్య చేయలే. సుమారుగా 400 డ్రోన్స్, ఒక 100 పైగా మిసైల్స్ దాడి చేస్తే అవన్నీ కూడా ఒక్కటి కూడా పనికి రాకుండా తీసుకొట్టడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇజ్రాయెల్ తర్వాత అంతటి శక్తి సామర్థ్యాలతో భారత సింహం గర్జించింది. అయితే ఇది దేశంలో ఇంకా కూడా ప్రజలు దేశభక్తులను ముందుకు రావాలి. దేశభక్తి లేకపోతే ఏమీ చేయలేదు. భక్తి ఉంటుంది, ఆ భక్తి సామూహిక భక్తి ఉండాలి. ఆ సామూహిక భక్తి లేనప్పుడు మనిషి జీవనం గడపడం కష్టం. మనము ఆదిశంకరాచార్యులు రాసిన అష్టాదశి శక్తి పీఠాలు రోజు పఠిస్తాం. లంకాయన శంకరీదేవి అని, చివరిలో కాశ్మీర్ సరస్వతి నమస్కృతమని పాడతాం. కానీ దురదృష్టం ఏంటంటే మొదటి దేవాలయము చివరి శక్తిపీఠం. 18 శక్తిపీఠాలలో 2 కూడా మన దేశంలో లేవు. ఒకటైతే శ్రీలంకలో కొద్దిపాటి పూజలు జరుగుతున్నాయి, కానీ ఏదైతే సరస్వతి మాత టెంపుల్ ఏదైతే ఉందో ఆక్యుపైడ్ కాశ్మీర్లో శిథిలావస్థలో ఉంది. అంటే దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థం కావాలి? మనకు దైవభక్తి కాదు, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా రావాలి. అది మన పిల్లలకు నేర్పించాలి. రాబోయే రోజులలో ప్రభుత్వం కాపాడదు, కానీ ప్రతి ఇంటికి కూడా ఒక ధర్మరక్షకుడు, ఒక ధర్మ రక్షకుడు. ఇంజనీరింగ్ చదవని, డాక్టర్ చదవని, ఐఐటి చదవని, పెద్ద వ్యాపారం ఉంటుంది, కానీ శక్తి సామర్థ్యాలతో శిక్షణ పొంది సమాజంలో ఇంటికొకరు తయారైతేనే మన దేశాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అనువనువున దేశభక్తి ఉండాలి. ఎటువంటి రాక్షస మనుషుల మధ్యలో మనం ఉంటున్నామంటే 1953లో స్వర్గయ్య శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చంపితే ఈరోజు అదే పాకిస్తాన్, అదే సంబంధించిన వంశస్థులు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో మర్డర్ చేశారు. అంటే వాళ్ళ స్వభావము మానవత్వం అనేది ఉండదు. అటువంటి వాడికి సామూహిక శక్తి, దేశభక్తి, సంఘటిత శక్తి ఉంటేనే మనము జాతి మనగలగలుగుతుంది, దేశం నిలబడగలుగుతుంది. చివరి వరకు అఖండ భారత్ మనం సాధిస్తామనేది ఉండేది. సరే, ఇంకా 12వ తేదీ మళ్ళీ అంటే తాత్కాలికంగా కాల్పుల విరమణ. ఇలా కాల్పుల విరమణ చాలా ఏళ్ళలో జరుగుతుంది. చాలా మందికి వాడి ఇష్టం వచ్చినప్పుడు కాల్పు జరుపుతుంటారు, మళ్ళీ మనం వారి మీద జరుపుతుంటాము, మళ్ళీ మధ్యలో వాడికి నష్టం కాగానే కాల్పుల విరమణగా మనం ఆగుతుంటాం. అట్లనే ఈరోజు కూడా మనం వాడికి తీవ్రమైన నష్టమైంది నిర్మించుకోవాలంటే చాలా కష్టం. మనకు ఒక్క నయా పైసా హాని జరగలేదు. మనం వేసిన ఓటు అందరు చాలామంది అనేవాళ్ళు, పెట్రోల్ పెరుగుతుంది, ఏం చేస్తారు, జిఎస్టీ పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. కానీ నేను గర్వంగా చెప్తున్నా, నా జీవితంలో ఏదైతే నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఓటేసి ఈరోజు సుమారుగా 1000 మంది అంచనా వేస్తే గిట్ట ఒక 25 స్థలాల పైన గిట్ట అవి గిట్ట పేర్లుండే గిట్ట సుమారుగానే అనేది 1 లక్ష మంది చనిపోయేవారు. లక్షల కోట్ల ఆస్తి ధ్వంసమయ్యేది. ముందు చూపుతూ ఉన్న ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఏదైతే రక్షణ వ్యవస్థ పెట్టారో దానివల్ల ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రతి భారతీయుడు సగర్వంగా నిలబడ్డాడు, ప్రాణాలతో నిలబడ్డాడు. అంటే అటువంటి ప్రభుత్వం, దేశభక్తి ప్రభుత్వం ఉండడం. దీంతో పాటు మనం కూడా దేశభక్తిగా తయారు కావాలి.
ఎప్పుడూ కూడా ప్రభుత్వం వచ్చి కాపాడుతుంది అనుకుంటే అన్ని వేళలా ప్రభుత్వం మనం లేకపోతే ఇదైతుంది. ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. 1948లో ఊచకోత కోస్తున్న రజాకారులు తెలంగాణలో మనము ఎదిరించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకు తెగింపు లేదు, సంఘటిత శక్తి లేదు. ఒక వ్యక్తిని కొడుతుందంటే మనం 100 మంది ఉండి కూడా పారిపోతుంటాం. ఈ భయం మనం వెంటాడుతుంది. భయం అనేది కాకుండా ధైర్యం, ఇండివిజువల్ ధైర్యం ఉంది, కానీ సామూహిక ధైర్యం లేకపోవడం వల్ల మనం పారిపోతున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుణ్యం కట్టుకున్నారు కనుక తెలంగాణలో ఈరోజు అందరం కూడా మన పేర్లతో మనం సగర్వంగా ఉన్నాం. మొన్న బెంగాల్లో నరమేధం జరుగుతుంది. మమతా బెనర్జీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వదిలేసేసి అక్కడ ప్రజల్ని పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడున్న బీజేపీ ప్రతిపక్ష నాయకుడు సువేంద్ర అధికారి హైకోర్టుకు పోయి హైకోర్టు పుణ్యమాటూ ఆ న్యాయమూర్తి పుణ్యం కట్టుకొని కేంద్ర బలగాలను పంపండి అని చెప్పిన తర్వాత ఒక 3 రోజులల్లా చక్కదిద్దడం జరిగింది. అంటే మన ఓటు వల్ల అక్కడ బెంగాల్లో మరో కాశ్మీర్గా కూడా కాపాడబడదు. ఇది ఎన్ని రోజులు మనం ఎదుర్కోగలగాలి. అందుకే మరోసారి చెప్తున్నది ఏంటంటే మన ఇంటి నుండి మనం ఏం చదువుకున్నా కానీ మన పిల్లల్ని దేశభక్తి, ధైర్యము, నేను కొట్లాడతానే ధైర్యం వాళ్ళకి కలిగించాలి. ఎవరికైనా దెబ్బ జరుగుతుందంటే మనం అందరం పోయేటట్టు ఉండాలి. ఇది మనం ప్రతి భారతీయుడు, దేశభక్తులు, జాతీయవాదులు ఇవి నేర్చుకోవాలా, నేర్పించాలా. ఏ చదివినా, ఎంత ఉన్నతమైన చదివినా కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంటికొకరిని ఈ విధంగా తయారు చేస్తేనే మనకు రక్షణ. ఎందుకంటే మనము 1000 లక్షలు సంపాదించినా కానీ బెంగాల్ పరిస్థితి వస్తే ఏం చేయలేదు. హైదరాబాద్లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 85%, 90% ఉండేది హిందువులు. 64 వచ్చే వరకు 85 అయింది. మళ్ళీ 70కి వచ్చే వరకు 80కి వచ్చినాం. 84కి వచ్చే వరకు 65 అయిపోయింది. ఇప్పుడు 45కి వచ్చేసింది. హైదరాబాద్లోనే ఎక్కడ చూడవలసిన లేదు. పాతపట్నం చూస్తే తెలిసిపోతుంది. ఇంకో రోజు తర్వాత ఇంకా కూడా తగ్గిపోతుంది. కనుక అప్పుడు 64 ఒక కార్పొరేటర్ అయితే 71 వచ్చే వరకు 3 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు. ఇప్పుడు మొన్న 7 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 44 మంది కార్పొరేటర్. 2 ఓట్లే సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇంకొద్దిగా అయితే ఆ 2 కూడా గెలిస్తే 9 అయిపోతాం. మనం ఎక్కడున్నాం? మనం పారిపోతున్నాం భయపడి. అక్కడి నుంచి ఈడవద్దు, ఈడ కొడితే ఆడిపోదాం, ఆడగొడితే ఆడిపోదాం. రక్షణ కోసం వెతుకుతున్నాం. కానీ నిలబడాలంటే మన ఇంట్లో మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది అంటే మన ఇంటి నుంచి ఒకరిని తయారు చేసుకోవాలి. ఆడపిల్లలు ఉండని, మగపిల్లలు ఉండని, ఇద్దరు కూడా తయారు చేయాలి. వాళ్ళ కట్టెస్వామి కానీ ఇవన్నీ చేయడానికి మనం ఎవరు నేర్పిస్తారంటే కనీసం వారంలో 1 రోజు రాష్ట్రీయ స్వయం శాఖ నడుస్తున్నది, అక్కడ పంపించాలి. ఎప్పుడైతే అక్కడ పోతే మనకు ధైర్యం వస్తుంది. ధైర్యం కూడా ఏది? సామాజిక ధైర్యం, సంఘటిత ధైర్యం. నా ఇంకా వాళ్ళు ఉన్నారు, నేను పోతున్నా అంటే ఏమన్నా అయితే ఒకరి మీద దాడి జరిగితే మిగతా వాళ్ళందరూ కూడా అరే వీడు మనోడు అనేది మనం పోగలగాల. ఆ శక్తి మనం సంపాదించాలంటే వారానికి 1 రోజు, రోజు పోతే చాలా సంతోషం, వారానికి 1 రోజు పోయినా సంతోషం. కనుక మనము మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ శిక్షణ ఇప్పించి మనం చేద్దాం. ఇది అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.